కోవిడ్ ముందు లేని ప్రాబ్లమ్స్ అన్నీ ఆఫ్టర్ కోవిడ్ ఆఫీస్ రమ్మనగానే వస్తున్నాయి. మీలాంటి ఎంప్లాయీస్ ఆఫీస్కి వస్తేనే చాలా స్మాల్ స్కేల్ బిజినెస్ రన్ అవుతాయి. అది మన ఎకనామీకి చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం కూడా. ఇది మీకు ఎప్పటికీ అర్థం కాదు. కోవిడ్కి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని చెప్పి ఒక్కరోజు కూడా ఎలా చేసేవాళ్ళు కాదు. కానీ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అవ్వదని ప్రూవ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎంప్లాయీస్ని ఆఫీసెస్కి రప్పించడానికి ఎకనమీ అని ఒక కొత్త రీజన్ని వెతుక్కున్నారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి వర్క్ చేస్తే టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఇంటర్నెట్, రోడ్స్ డెవలప్ అవుతాయి. మీరు చెప్తున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అక్కడ కూడా డెవలప్ అవుతాయి. ఇది కూడా మన ఎకనామీకి మంచిదే. ఇది కూడా మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా ఒక సిటీలో కాన్సన్ట్రేట్ అయితేనే ఆ సిటీ ఓవర్ క్రౌడెడ్ అవుతుంది. అప్పుడు ఒక ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి ప్రీమియం అమౌంట్లో ఛార్జ్ చేయొచ్చు. రెంట్స్, స్కూల్ ఫీజు ఇష్టం వచ్చినట్టు పెంచవచ్చు. ఫ్లైఓవర్స్, మెట్రోస్, హైరేజ్ అపార్ట్మెంట్స్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్ కొన్ని కోట్లు వెనక్కేసుకోవచ్చు. వీటన్నిటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక పెద్ద ఎనిమీ అయిపోయింది. ఒకవేళ ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే పని చేస్తే డెవలప్మెంట్ అంతా ఒక కంట్రీ మొత్తానికి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ అలా జరిగితే సిటీస్ని నమ్ముకున్న కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మాఫియా ఎఫెక్ట్ అవుతుంది. సిటీస్లో వాళ్ళు కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాల్యూ పడిపోతుంది. ఇవన్నీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఒక నార్మల్ సిటిజన్ కానీ రియలైజ్ అవ్వకూడదని చెప్పి కొంతమంది పొలిటీషియన్స్ అండ్ బిగ్గెట్స్ కలిసి ఎకనామీకి ఏదో బెనిఫిట్ చేస్తున్నట్టు కొన్ని పాలసీస్ని క్రియేట్ చేసి మీలాంటి హెచ్ఆర్స్ ద్వారా మాలాంటి ఎంప్లాయీస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. I don't agree to all this.